కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో రేపు తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీలో వ్యవసాయం, విద్య, మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిన పిల్లర్ల నిర్మాణంపై మంత్రులు చర్చించనున్నారు. కీలక నిర్ణయాలు కూడా తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. అయితే తెలంగాణ కేబినెట్ భేటీకి అనుమతిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని షరతులు కూడా విధించింది. అత్యవసర విషయాలు, తక్షణం అమలు చేయాల్సిన అంశాలపైనే చర్చించాలంది ఈసీ. జూన్ 4వ తేదీలోపు చేపట్టాల్సిన అత్యవసర అంశాలను మాత్రమే కేబినెట్లో చర్చించాలని సూచించింది. లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ అంశాలను వాయిదా వేయాలంది. అలాగే ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు కేబినెట్ భేటీకి హాజరు కావద్దునన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, నిన్న జరగాల్సిన తెలంగాణ కేబినెట్ ఈసీ అనుమతి రాకపోవడంతో వాయిదా పడింది. ఈ రోజు మధ్యాహ్నం ఈసీ నిబంధనలో కూడిన అనుమతి ఇవ్వడంతో రేపు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికి గెజిట్ విడుదల చేయడం జరిగింది. అయితే కొన్ని నిబంధనలు ఈసీ పెట్టడం జరిగింది. ఆ నిబంధనలకు అనుగుణంగానే ఈ రోజు రేపు తెలంగాణ కేబినెట్ జరగబోతోంది. ప్రధానంగా కూడా ఎన్నికల విధులలో పాల్గొంటున్న అధికారులు ఈ కేబినెట్ సమావేశంలో పాల్గొన్నదంటూ కూడా మొదటి నిబంధన పెట్టడంతో పాటు రెండవ నిబంధన రుణమాఫీకి సంబంధించి అంశాన్ని కూడా చర్చిస్తూ ముఖ్యంగా ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలను ఈ యొక్క కేబినెట్ సమావేశంలో చర్చిస్తుందని చెప్తున్నాయి. జూన్ 4 లోపు ఏవైతే అత్యవసర నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందో వాటిని మాత్రమే చర్చించాలి. జూన్ 4 తర్వాత కూడా తీసుకోవడానికి అవకాశం ఉన్న అంశాలను ఈ కేబినెట్ సమావేశంలో చర్చించకూడదంటూ కూడా నిబంధనలు పెట్టడం జరిగింది. ఈ 3 నిబంధనల ఆధారంగానే కొన్ని అంశాలను తెలంగాణ కేబినెట్ ఎజెండాగా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి జూన్ నుంచి వ్యవసాయం ప్రారంభం కాబోతున్న విత్తనాలకు సంబంధించి ఎంత ఉంది, దానికి సంబంధించి రైతులకు ఇంత ఏ మేరకు అవసరం, ఎరువులకు సంబంధించి ఏ మేరకు అవసరం అనే దానిపైన ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతో పాటు మేడిగడ్డకు సంబంధించి కుంగిన పిల్లలు ఏవైతున్నాయో 20-21 సంబంధించి తిరిగి పునర్నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. దానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇది కూడా వరద ఉధృతి మళ్ళీ వర్షాలు వస్తే పెరిగే అవకాశం ఉంది కాబట్టి దీని తొందరగా దాని నిర్మాణం కూడా చెప్పడానికి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక మూడవది సంబంధించి స్కూళ్లు, అలాగే పాఠశాలలు, కాలేజీలు కూడా జూన్ నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, జాగ్రత్తలు ఏంటంటే కూడా విద్యాశాఖ గారితో కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం కేబినెట్ లో తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు మరికొన్ని అంశాలు, ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి ఏవైతే అత్యవసరం ఉన్నాయో ముఖ్యంగా భూములకు సంబంధించి విలువ పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. దానికి సంబంధించిన అంశం చర్చకు రాబోతా ఉంది. ది సేమ్ టైం ఏవైతే తడిసిన ధాన్యం ఉందో దాన్ని కొనుగోలు చేస్తామని గత పార్లమెంటు ఎన్నికల ప్రచార సమయంలో సీఎం పదే చెప్తారు. దానికి సంబంధించి ఒక నిర్ణయం కేబినెట్ లో తీసుకోబోతున్నారు. రైట్ రాకేష్.